ఇండ్లు మీరు కూడా మీ ఆవేదన చెప్పారు. నేను ఆ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడలే కానీ అప్పుడు జరిగినటువంటి అవినీతి ల్యాండ్ ఎక్విజిషన్లో అదే మరిగా హౌసింగ్లో చాలా అవినీతి జరిగిందని అనేక ఆరోపణలు ఉన్నాయి. కడాన శాండ్ పాలసీ కూడా ఏ విధంగా దుర్వినియోగం చేశారో మొత్తం మనందరం చూసాం. అవన్నింటిపైన కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇంకా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా ఇవ్వండి. అవన్నీ తీసుకొని తప్పకుండా చట్టపరంగా ఎవరు తప్పు చేసినా తప్పించుకోలేని విధంగా శిక్షిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వ విధానం 29 లోపల అందరికీ ఇంటి జాగా ఇవ్వాలని. ఈరోజు మనం చూస్తే 2,20,000 మందికి ఇంటి జాగాలు లేవు. అవన్నీ ఎన్యూమరేట్ చేస్తున్నాం. వాళ్ళకందరికీ ఇంటి జాగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎక్కడన్నా కానీ ఇంటి జాగా దొరక్కపోతే అపార్ట్మెంట్స్ కూడా కట్టించి 1+2 గానే మరి కట్టించి అందరికీ ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క డెసిషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు లాస్ట్ ఇయర్ అయితే మీరు చూశారు. ఇప్పుడే రాయచోట్ల నేనే వెళ్ళి 3 లక్షల ఇండ్లకు ఆ రోజు ప్రారంభం చేశాం. ఈ సంవత్సరం ఉగాది మార్చి కంటే ముందు, ఉగాది కంటే 2 రోజుల ముందు 3 లక్షల ఇండ్లు గృహప్రవేశాలు చేస్తామని చెప్పి మీకు అందిస్తున్నాం. అదే సమయంలో జూన్ 2026 2,50,000కి చేస్తాం. అదే మరి సెప్టెంబర్లో ఇంకొక 2,10,000 చేస్తాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 26 లోపల 10,60,60,000 ఇండ్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేస్తాం.